పాకిస్తాన్ ఇప్పటివరకు భారత్‌ని ఎన్ని విధాలుగా ఎన్నో రకాలుగా దాడులు చేసినప్పటికీ కూడా, భారతదేశం మాత్రం శాంతి పదం మీద నడుస్తూ చాలా ఓపిక పట్టింది. కానీ మొన్న జరిగిన పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం ఇంగ ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగానే ఉంది. ఇప్పటికే మోదీ సర్కార్ మన మిలిటరీ వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి, ప్రతి ఒక్కరి సైనికులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. అంటే ఏంటి అంటే, మీ ఇష్టం. మీ చేతుల్లోకి నిర్ణయాన్ని వదిలేస్తున్నాము అనేది క్లుప్తంగా చెప్పాలంటే దాని అర్థం. అయితే ఇక మే 7న మనందరికీ కూడా ఒక చాలా కఠినమైన రోజనే చెప్పాలి. అయితే అసలు ఈ రోజు మాక్ డ్రిల్ అని అంటున్నారు. ఏం జరుగుతుంది? అసలు మనకేమైనా దాని ప్రభావం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విశాఖపట్నానికి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే ఈ మేరకు ఏ ఏ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలనేది అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ మాక్ డ్రిల్ పై మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్ణయించారు. అయితే ఈ సమయంలో అంటే మే 7న జరగబోయేది ఏంటి, అసలు ఎటువంటి పరిస్థితులు వస్తాయి, ప్రజలు ఏ విషయాలకి భయపడకూడదు, వెంటనే వాళ్ళు చేయాల్సిన పనులేంటి, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. అయితే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అంటూ మన భారతదేశాన్ని మొత్తం కూడా విభజించడం జరిగింది. కేటగిరీ 2లో మన తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, హైదరాబాద్ ఉండడం జరుగుతుంది. ప్రధాని నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో ఏ కేటగిరీలో ఢిల్లీ ప్రాంతాలు ఉండడం జరిగిందనమాట. అయితే ఇక కేటగిరీ 2లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం సంబంధించిన కొన్ని ఊళ్ళు ఎక్కువగా అక్కడ నార్థన్ స్టేట్స్, ఒరిస్సా, అలాగే ఇంకా వేరే వేరే స్టేట్స్ ఎక్కువగా, ముఖ్యంగా పంజాబ్, అమృత్సర్, బాటింటా, ఫిరోజ్పూర్, గుర్దాస్పూర్ ఇటువంటివి ఎక్కువ ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా హైదరాబాద్ అలాగే విశాఖపట్నం ప్రదేశాలకి మాత్రం ఎక్కువగా దాని ప్రభావం ఉంటుందన్నమాట. అయితే రేపు అసలు ఏం జరుగుతుంది అంటే, మాక్ డ్రిల్ జరిగే సమయంలో మనకి కరెంటు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. కావాలని కరెంటు తీయటం కానీ, లేకపోతే కరెంటుకి సంబంధించి కొన్ని ప్రయోగాలు అంటే ప్రత్యర్థి దేశం వాళ్ళు ఆ సమయంలో కరెంటుని ఏ రకంగా వాళ్ళు దాడి చేస్తే ఎటువంటి పరిస్థితులు వస్తాయనేది మనం చూడడానికి కోసమే వాళ్ళు అలా చేస్తారు. అలాగే మొబైల్ సిగ్నల్స్ నిలిపివేస్తారు. ఎందుకంటే కమ్యూనికేషన్ టవర్స్ అనేవి ప్రత్యర్థి దేశాలకు ఎవరైతే మన మీద యుద్ధం దాడి చేయడానికి వస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలు చేసే క్రమంలో ఈ రకంగా జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైనా సరే నిలవడానికి ఇల్లు లేదు, వాళ్ళు నాళా దగ్గర ఉంటున్నారు, లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్నారు అనుకున్న వాళ్ళని పాత స్కూల్స్ లేదా కాలేజీల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళకి వెంటనే రక్షణ కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా వెంటనే సైరన్లు మోగడం, అలాగే పబ్లిక్ అనౌన్స్మెంట్స్ నిరంతరం జరుగుతూ ఉండడం జరుగుతుంది. కొంతసేపు దేశ ప్రజల్ని కానీ, లేకపోతే ఆ జిల్లా ప్రజల్ని కానీ, రాష్ట్ర ప్రజల్ని కానీ ఆ లైట్లు ఆపేయమని చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లైట్లు వేసుకోకుండా కేవలం ఫ్లాష్ లైట్స్ని మాత్రమే ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. కరెంటు లేకపోయినా, ఇంటర్నెట్ పనిచేయకపోయినా ఎవ్వరూ కూడా ఆందోళనకి గురి కాకూడదు. అయితే ప్రభుత్వ ఛానల్స్ని, అలాగే దానికి సంబంధించిన కొన్ని వివరాలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అయితే ప్రజలు అలాగే అధికారులు వెంటనే ప్రభుత్వం చెప్తున్న ఆదేశాలను కట్టుబడి ఉండాలి. అయితే మాక్ డ్రిల్స్ అనేవి కేవలం ప్రజల అవగాహన కోసం, ముందుగా యుద్ధానికి ముందు సిద్ధం చేయడం కోసమే ఇదంతా జరుగుతోంది. అయితే ప్రజల అప్రమత్త కోసం ఎయిర్ రైడ్ సైరన్స్ మోగిస్తారు. వైమానిక దాడుల నుంచి రక్షించుకునేందుకు సురక్షిత ప్రదేశాలకు జనాలు వెళ్ళిపోవాలి. అయితే నగరాల్లో సంపూర్ణంగా విద్యుత్ కొన్ని చోట్ల ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి. కొన్ని చోట్ల విద్యుత్ నిలిచిపోతుంది. వైమానిక దాడుల సమయంలో నగరాలను గుర్తించకుండా ఉండేందుకు ఈ ఎత్తుగడలు అమలు చేస్తారన్నమాట. అయితే ఇవన్నీ ఒకప్పుడు 1971లో దీనిలో కొన్ని జరిగాయి. కానీ ఇప్పుడు టెక్నాలజీ, కమ్యూనికేషన్ చాలా పెరిగిపోయింది. దాంతో కమ్యూనికేషన్ టవర్స్, పవర్ ప్లాంట్స్ ఇలాంటి వాటి మీద ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. హై రిస్క్ జోన్లో ఉన్న ప్రాంతాలను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపిస్తారు. అలాగే స్టూడెంట్స్కి, కొంతమంది వార్ ఫైటర్స్ అంటే డాక్టర్స్ కానీ ఇలాంటి వాళ్ళకి కనీస జాగ్రత్తలు, అప్రమత్త చర్యలు చెప్తారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ తెలిసేలాగా షేర్ చేయండి ప్లీజ్.